పవన్ ను తిట్టినా అరెస్ట్ చేయరా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జడ శ్రవణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జడ శ్రవణ్ పై చర్యలు తీసుకోకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు అనుచరుల ఫిర్యాదు మేరకు కాళ్ల పోలీస్ స్టేషన్లో జడ శ్రవణ్ పై కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జడ శ్రవణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. పవన్ కళ్యాణ్ ను కించపరిచిన వారిపై అభిమానులు ఫిర్యాదు చేస్తే అరెస్టులు జరుగుతున్నాయన్నారు డిప్యూటీ స్పీకర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి కంప్లైంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిండ్రు. వారి అభిమానులే జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే ఇలాగ అశాంతిని ప్రోత్సహించే వాళ్ళని ఇమ్మీడియట్గా చట్టం తన పరిధిలో యాక్ట్ చేసి అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే అశాంతిని రెచ్చగొట్టే జడ శ్రవణ్ లాంటి వారిని అరెస్టు చేయాలన్నారు రఘురామకృష్ణరాజు. ఇదే శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టాడుగా. అరే 10వ క్లాస్ చదువుకున్నావు అది ఇదని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా. నన్ను అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా. నాకు ఉన్నారు, కనీసం కోటి సంఖ్యలో ఉన్నారు నన్ను అభిమానించేవారు. వీళ్ళు రేపొద్దున్న అతని బజార్లోకి వస్తే ఏమైనా చేస్తే నోటుకు వచ్చినట్టు వాగితే మన వెనకాల నా మతం ఉంది అని ఒక ఉన్మాదంతో నోటి వాచాలత ప్రదర్శించే ఇటువంటి 100 ఓట్లు 150 ఓట్ల నాయకుల్ని ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. వాచాలత అతి వాచాలత ప్రదర్శించే ఇటువంటి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చేతులు ముడుచుకుని ఎవరో కూర్చోలేదు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని చెబితే నాలుక కోస్తామని వార్నింగ్ ఇస్తున్నారని తాను మరోసారి అదే మాట చెబుతున్నానన్నారు రఘురామకృష్ణరాజు. ఎవరైనా మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు. స్పష్టంగా మాట్లాడుతున్నా. నాలుకతో స్పష్టంగా మళ్ళీ పదే అదే మాట చెప్తున్నా. జడ శ్రవణ్ విషయంలో ఉదాసీనత సరికాదన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.